హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే లేచి పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా కార్తీక పురాణం ఒక అధ్యాయం అయితే చదువుకుంటానండి. ఆ పూజ చేసినప్పుడే చదువుకుంటే అయిపోతుంది. ఇక పాలు పోయడానికి పుట్టలో అయితే గుడికైతే వెళ్ళాము. వెళ్ళేసరికి చక్కగా ఎవ్వరు లేరండి, ప్రశాంతంగా ఉంది గుడి. మా వాడికైతే స్కూల్కి రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళాము. ఇక వాడు కూడా పుట్లో పాలు పోసిన తర్వాత స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసి వచ్చేసాము. ఫస్ట్ గుడి దగ్గరికి వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ పుట్ట చాలా పురాతన పుట్ట అండి, చాలా పాతకాలం నాటి పుట్ట. ప్రతి సంవత్సరం కూడా నేను అక్కడే పాలు పోస్తాను. ఇక ఈ సంవత్సరం కూడా పోసేసుకుందామని చెప్పేసి గుడికి అయితే వెళ్ళామండి. చక్కగా ఫస్ట్ అయితే పూజకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా గణపతియో గౌరీయో అండి, అంటే పసుపుతో చేస్తాం కదా, గౌరీ మాత అంటారు, గణపతిని చేస్తాము. మరి నాకైతే అంత క్లారిటీ లేదు, ఎప్పుడు చేస్తాం కాబట్టి చేశాను. నేను నువ్వు పిండి చేశాను, కొర్రల పిండి చేశాను. ఈ 2 రకాల పిండి చేసైతే మేము పాలు పోస్తాము. ఆవు పాలు తీసుకువెళ్ళాను. ఆవు పాలు దొరుకుతాయి చక్కగా మాకు ఇక్కడ. ఇక ఫస్ట్ గౌరీదేవి అనాలో గణపయ్య ఎవరో ఒకళ్ళు పసుపు ముద్ద అయితే చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే దానికి బొట్లు పెట్టేసుకొని చక్కగా ఒక పువ్వు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అమ్మవారికి తాంబూలం అయితే చేసి పుట్ట దగ్గర పెట్టుకోవడానికి పెట్టుకున్నాను. అలాగే నేను 2 తోరాలు అయితే చేసుకుంటానండి. ఒకటేమో చేతికి కట్టుకుంటాను, ఇంకోటేమో పుట్ట మీద వేస్తాను. 2 తోరాలు అయితే చేసుకుంటాను ప్రతిసారి కూడా. ఒక్కొక్కసారి మర్చిపోతానండి, అన్నీ చేసేసరికి గుర్తుండదు. ఒక్కోసారి లాస్ట్ ఇయర్ అయితే నిజంగానే మర్చిపోయాను. ఈ ఇయర్ గుర్తుంచుకొని మరీ వెళ్ళాను. ఇలా చామంతి పువ్వు ఉంటే ఒకటి కట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ సరిగ్గా ప్లేస్ లేదు కదా, మళ్ళీ అక్కడ కూర్చొని చేసుకోవడానికి అవ్వదన్నమాట పుట్ట దగ్గర. సో అందుకనే ఇక్కడ నిల్చొని అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా రెడీ చేసుకుని ఇక లోపలికి వెళ్ళి అన్నీ చకచకా పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకోవచ్చు, టకటక అయిపోతుంది అనమాట. సో అందుకనే నేనైతే ఇలాగే చేసుకుంటానండి. ఇక ఈ ఏర్పాట్లు అయిపోయిన తర్వాత లోపలికైతే వెళ్ళాను. చక్కగా బంతిపూలు, బియ్యపిండి అన్నీ తీసుకువెళ్ళి ఫస్ట్ పుట్ట మీద అయితే అన్నీ వేసుకున్నాను. ఇంకా మా వాడితో వేయమంటే వేస్తున్నాడు. వాడికి పుట్టంటే చాలా భయం అండి, దూరం నుంచి వేస్తున్నాడు. చక్కగా నేను కొన్ని నీళ్ళు చల్లి ముగ్గు పెడతానండి. ముగ్గు పెట్టేసేసి చేసిన పసుపు ముద్దనైతే అక్కడ పెట్టుకొని దీపం వెలిగించి ధూపం వెలిగించి అక్కడ తాంబూలం అయితే పెడతాను. చేసిన ప్రసాదాలు నైవేద్యం అయితే పెట్టేస్తానండి పుట్ట దగ్గర. అలా పెట్టిన తర్వాత అయితే నాకు పాలు పోయటం అలవాటు. నేను ఇక పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ మా వారికి ఇచ్చి పాలు పోసాను. ఆయన పోసిన తర్వాత ఇక నేను పోసి ఆ తర్వాత మా బాబుతో అయితే పోయించాను అనమాట. నేను తీసుకువెళ్ళిన తోరాన్ని కూడా అలా పెట్టేసి పూజ అయితే చేస్తాను పుట్ట దగ్గర ఫస్ట్. ఇక మా వారు పోసేసారు, నేను పోస్తున్నాను. నాకేం కలుగులు కనిపించట్లేదండి. ఆ పుట్ట కలుగులు నాకు అసలు అర్థమే కావట్లేదు. చాలా కొన్ని పైకి ఉన్నాయి కానీ వాటికి హోల్స్ లేవు, కొన్ని ఏమో భూమి లోపల ఎక్కడో ఉన్నాయి, పోయడానికి వీలు లేదు. ఇక అలాగే ఎలాగోలా ఒక 3 చోట్ల అయితే వెతుక్కొని అయితే పోసుకున్నాను. మా వాడిలాగే నాకు కూడా పుట్ట అంటే చాలా భయం అండి, చాలా అంటే చాలా భయం. ఏదో ఫస్ట్ నుండి అదొక సాంప్రదాయంగా పోస్తున్నాం కాబట్టి ప్రతి ఇయర్ పోస్తాను, కానీ నాకు యాక్చువల్గా చాలా భయం. ఇక మా వాడికి ఇస్తే వాడు చూడండి, అది వంగను కూడా ఉండదు, ఇట్లా వామ్మో వాయ్యో అంటున్నాడు. ఏం కాదు నాన్న, ఏం భయం లేదంటే ఇక పోస్తున్నాడు అనమాట. చూసారా, వాడు కూడా పోసేసిన తర్వాత పుట్టమన్న తీసుకుంటాం కదా, నేను అక్కడ కొంచెం ఆవుపాలతో తడిపి పుట్టమన్న అయితే తీసుకువచ్చానండి. అది మరి ఎందుకో అలా పెట్టుకుంటారో నాకైతే తెలియదు, కానీ పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి నేను కూడా కొద్దిగంతా తెచ్చి తడిపేసి మా వారికి మా బాబుకి పెట్టి నేను కూడా అయితే పెట్టుకున్నాను. అది ఎందుకు ఏమిటి అనేది అయితే నాకు తెలియదండి. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇక పుట్టమన్న పెట్టేసుకున్న తర్వాత చక్కగా ప్రసాదం నేనైతే ఏమీ తినలేదండి ఆ రోజు. ఒక అరటిపండు మాత్రమే తిని వెళ్ళా. ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాను. నాకు నువ్వుల ప్రసాదం అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి కూడా. పాలు పోస్తే అద్దినే ఉండేదాన్నండి నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు. చిన్నప్పుడు నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకున్నాను. సో పెద్దమ్మతో కలిసి పూజలు చేసిన గుర్తులే నాకు చాలా జ్ఞాపకాలు అనమాట. మేమైతే చిన్నప్పుడు బావి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే స్నానం చేసి తడి బట్టలతో పాలు పోసి
తలలో దువ్వెన పెట్టకుండా, చీపురుతో ఊడ్చకుండా, కూరగాయలేమీ కట్ చేయకుండా ఆ రోజంతా ఉపవాసం ఉండి నైట్ ఏదైనా కట్ చేయని కూరగాయ లాంటిది అంటే అలాంటిది ఉంటే అది చేసుకుని అన్నం తినేవాళ్ళం పిల్లలం. మా పెద్దమ్మ అయితే అన్నం కూడా తినేది కాదండి. తెల్లారి పొద్దున మళ్ళీ ఆ బావి దగ్గరికి వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చేసి మళ్ళీ మారుపాలు పోసిన తర్వాత ఇంటికొచ్చి అన్నం కూర వండుకొని తినేదండి. నాకు బాగా గుర్తు. మా పెద్దమ్మతో పూజలు బాగా చేశాను చిన్నప్పుడు నేను. అక్కడ చదువుకోవటం వల్ల ఇంకా ఆ పూజలే అలవాటయ్యాయి అనొచ్చు చిన్నప్పటి నుంచి కూడా. ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత తోరం అయితే కట్టించుకుంటున్నాను నేను. మేము కూడా చిన్నప్పుడు నాకు తోరం కట్టించుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. పూజ చేసిన తర్వాత గుర్తుగా ఉంటుంది కదా, మనం పూజ చేసామని తెలుస్తుంది. ఇప్పుడంటే పువ్వులు ఒక పువ్వే కట్టుకున్నాను కానీ అప్పుడు తంగేడు పువ్వులు అని ఉండేవి ఎల్లో కలర్ పువ్వులు, అవి కట్టుకునే వాళ్ళండి. నాకు బాగా గుర్తు. మా పెద్దమ్మ వాళ్ళు అయితే చేతి నిండా కట్టుకునేవాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో చక్కగా వెతుక్కొని వచ్చి ఇక్కడ మా వాడికి ఇక స్కూల్ టైం అయిపోతుంది, పూజ అయిపోయిందా మమ్మీ వెళ్దాము వెళ్దాము అని చెప్తూ ఉన్నాడు. ఇంకా మేము పూజ అయిపోయిన తర్వాత అయితే బయలుదేరాము. స్కూల్కి వాడిని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి. వాడిని అదే అంటున్నాను, నీ స్కూల్ టైంకే డ్రాప్ చేస్తున్నాం కదా, లేట్ ఏం అవ్వలేదు కదా పుష్కర్, ఎందుకు అంటే లేట్ అయిపోయింది అనుకుంటావంటే నా ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది మమ్మీ అన్నాడు. ఇక వాడు స్కూల్ వచ్చేసింది, వాడైతే దిగిపోయాడు. మా బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి.